जय श्रीराम। श्रीमती रामानुजाय नमः। श्रीरामाय नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवाश्रमा श्रुता भैदातारमांजनेयं नमाम्यहं। भद्राचल रामचंद्र शरण ध्यानैक मंत्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरगं तद्भक्तावनदीक्षिता भयगरा पाणिद्वयालंकृतं वंदे अभयांजनेयमनिशं सर्वार्थसिद्धिप्रदं। प्रिय भगवद्बंधुलारा, అతి విశేషమైనటువంటి చివరి ఋతువైనటువంటి యొక్క శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువులో విశేషమైన ప్రాధాన్యం ఉందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే శిశిర ఋతువులో వచ్చేటువంటి శిశిరము అనగా ఆకురాల్చు కాలము. ప్రకృతి అంతా కూడాను కొత్తగా తన సృష్టిని పునఃసృష్టి చేసుకోవడానికి ఈ ఋతువులో ఆకుర రాల్చి పంటలు పైరులన్నీ కూడా ఇంటికి వచ్చి మళ్ళీ వసంత ఋతువు నుంచి ప్రకృతి తన కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. దానికి ముందుగా వచ్చేటువంటి ఋతువు శిశిరం. ఈ శిశిర ఋతువులో మొదటి మాసంలో మాఘమాసం. ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి సూర్యారాధన, విష్ణుమూర్తి ఆరాధన చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మాఘమాసంలో ఆశాంతంగా మహాశివరాత్రి శివుడికి ప్రీతిపాత్రమైంది, మనందరికీ ఎంతో ఆనందకరమైంది. మహాశివరాత్రి జరుపుకున్నాం. ఆ తర్వాత పాల్గొన మాసంలో పాల్గొనోత్తర పౌర్ణమి. పాల్గొన మాసంలో చక్కగా అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని పుట్టినటువంటి యొక్క పౌర్ణమి. లక్ష్మీ ఆరాధన మరియు శివుడికి ఇష్టమైనటువంటి ఆరాధన చేసుకోవచ్చని పెద్దవాళ్ళు మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. కనుక శిశిర ఋతువులో మాఘం పాల్గొనం రెండు కూడా చాలా విశేషమైనవి. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజు మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషమైంది. ఈ పౌర్ణమి రోజు మనం లక్ష్మీ అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత చక్కగా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి యొక్క మన భద్రాచలంలో వేడుక ప్రారంభమవుతుంది. ఏంటి? హోళికా పౌర్ణమి. పాల్గొన పౌర్ణమిని హోళీ పౌర్ణమి అంటారు. కామదహనం తర్వాత హోళీ పౌర్ణమి చేస్తారు. కోరికల మీద మనిషి భగవంతుడి ధ్యాస చేత గెలిచినటువంటి రోజు కనుక దాన్ని కామదహనం. కామం అంటే కోరిక, కామదహనం. కోరికలన్నింటినీ కూడా విసర్జించి భగవంతుడి వైపు మనం మార్గాన్ని అనుసరించేటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజు మనకు భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి పెళ్ళికొడుకు అవుతాడు. విశేషంగా మనకు వేడుక ఆరంభమవుతుంది. ఎంతో మహోత్సవం వాళ్ళకి సంరంభం మొదలవుతుంది. ఇది ఈ పాల్గొన మాసం యొక్క గొప్పతనం. తర్వాత పోతే ఈ నెలలోనే మార్చి 30వ తారీఖు ఆదివారం రోజు విశ్వావసునామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది మహోత్సవం జరుగుతుంది. వసంత ఋతువులో ఆరంభమయ్యే మొట్టమొదటి పండుగ ఈ ఉగాది. సృష్టి ఆది మొదలు. యుగము అంటే సృష్టి, ఆది యుగాది, అదే ఉగాదిగా వచ్చింది. ఈ తెలుగు సంవత్సరాది రోజు మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో మరియు విజయగణపతి స్వామివారి ఆలయంలో విశేషంగా అభిషేకాలు, పంచామృతాభిషేకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సాయంకాలం పూట పంచాంగ శ్రవణం, ఆ తర్వాత సంస్కృత కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో భక్తులంతా కూడా తమ తమ గోత్రనామాలతో దాదాపు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పంచామృతాభిషేకంలో విజయగణపతి స్వామివారికి మరియు ఆంజనేయ స్వామివారికి పాల్గొంటారు. కనుక భక్తులంతా కూడాను ఈ పంచామృతాభిషేకాలు తమ గోత్రనామాలు నమోదు చేయించుకొని ఉగాది రోజు నుంచి మనం స్వామిని మరింతగా ఆరాధిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని మరింతగా పొందుదాం. కనుక భక్తులంతా ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో చేసేటువంటి కాజిత సేవలకు విచ్చేసి స్వామిని దర్శించి తరించగలరు. జై శ్రీరామ్.